Hi guys, welcome to Cricket Chat with Venkatesh. T20 World Cup ki Indian team selection అయిపోయింది. అయితే తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా కాకుండా ఎందుకు పలానా ప్లేయర్ తీసుకున్నాం ఎందుకు తీసుకోలేదు అన్న విషయాన్ని డిస్కస్ చేయడం కోసం నిన్న మన టీమ్ కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగర్కర్ ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే కొంత క్లారిటీ ఇచ్చారు, అది మనం మెచ్చుకోవాలి. దాంట్లో ఉన్న ముఖ్యమైన విశేషాలు మనం ఈ వీడియోలో టచ్ చేద్దాం. మెయిన్గా నలుగురు స్పిన్నర్స్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది చాలామందికి ఉన్న సందేహం. నాకు కూడా నలుగురు స్పిన్నర్ తీసుకెళ్ళి నాకు అభ్యంతరం లేదు. ఇంతమంది లాస్ట్ వరల్డ్ కప్లో కూడా నలుగురు స్పిన్నర్స్ని తీసుకెళ్ళాం, కానీ ఫాస్ట్ బౌలర్స్ తక్కువ అయిపోయారు. ముగ్గురు ప్లస్ హార్దిక్ పాండ్యా, ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ హార్దిక్ పాండ్యాతో వెళ్తున్నాం. మనం లాస్ట్ వరల్డ్ కప్, కోర్స్ ఆ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది, అప్పుడు మనం ముగ్గురు కాదు 5 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ హార్దిక్ పాండ్యాతో వెళ్ళాం లాస్ట్ వరల్డ్ కప్కి. సో ఈసారి పిచెస్ డిఫరెంట్ అని అయినా సరే కనీసం నలుగురితో వెళ్ళాలి కదా. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ని తీసుకున్నారు, నలుగురు స్పిన్నర్స్ తీసుకున్నారు. నలుగురు స్పిన్నర్స్ కొంచెం లగ్జరీ కదా, అవసరమా అన్న ప్రశ్నకి రోహిత్ శర్మ కొంచెం కాషస్గానే సమాధానం చెప్పాడు. ఎందుకన్నాడంటే అతను మీరు నలుగురు స్పిన్నర్స్ తీసుకోవడం వెనకాల కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, అవి నేను ఇప్పుడు చెప్పను ఓపెన్గా, ఎందుకంటే అపోజింగ్ టీమ్ క్యాప్టెన్స్ కూడా నేనేం చెప్తున్నా వింటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి నేను అన్నీ రివీల్ చేయను. మాకు కొన్ని కారణాలు ఉన్నాయి. పర్టికులర్గా ఏంటంటే మేము ఎక్కువగా మ్యాచ్లు వెస్టిండీస్లో ఆడతాం. అక్కడ మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అవుతాయి మ్యాచ్లు, ఉదయం పూట జరుగుతాయి మ్యాచ్లు, అంటే డే టైంలో జరుగుతాయి. నైట్ టైంలో అంటే బాల్ స్వింగ్ అవుతుంది, అలాంటివన్నీ ఉంటాయి, అండర్ లైట్స్ ఆడతాయి. కానీ డే మ్యాచెస్ కదా, డే మ్యాచెస్లో స్పిన్నర్స్కి ఎక్కువ అక్కడ అవకాశం ఉంటుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. మేము చాలా క్రికెట్ ఆడే వెస్టిండీస్లో ఇక్కడ పిచెస్ ఎలా ఉంటాయి మాకు ఐడియా ఉందని చెప్పి అతను అన్నం జరిగింది. ఎస్, ఇండియా మొదట్లో 4 మ్యాచ్లు యుఎస్ఏలో ఆడతారు. ఫస్ట్ 4 మ్యాచెస్ మన వాళ్ళు యుఎస్ఏలో ఆడతారు, గ్రూప్ మ్యాచెస్. సూపర్ 8s వెస్టిండీస్లో ఆడతారు. గ్రూప్ మ్యాచెస్లో ఎవరితో ఆడతాం మనం ఐర్లాండ్తో ఆడతాం, పాకిస్తాన్తో ఆడతాం, యుఎస్ఏతో ఆడతాం, కెనడాతో ఆడతాం. దీంట్లో పాకిస్తాన్తో ఆడే మ్యాచ్ కొంచెం మనకి టఫ్ మ్యాచ్, మిగతా టఫ్ మ్యాచ్ కాదు కదా. సో యుఎస్ఏలో పిచ్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు. 3 మ్యాచ్లు న్యూయార్క్లో జరగబోతున్నాయి. న్యూయార్క్లో ఒక డ్రాప్ ఇన్ పిచ్ ఎక్కడో అడిలైడ్లో తయారు చేసి, అక్కడ తయారు చేసిన పిచ్ని వాళ్ళు షిప్లో ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిచ్ని అక్కడ అమర్చారు. సో డ్రాప్ ఇన్ చేశారు పిచ్ని, వేరే దగ్గర తయారైన పిచ్ తీసుకొచ్చి ఆస్ట్రేలియా పిచ్ని అక్కడ తీసుకొచ్చి అమర్చారు. స్టేడియం కూడా మాడ్యులర్ స్టేడియం, అది రెడీ అవుతుందో లేదన్న సందేహాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. సో అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇంకా మనకు కరెక్ట్గా తెలియదు. కానీ ఆ మ్యాచ్లో అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్సెప్ట్ ది మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్. సో ఆ పాకిస్తాన్తో మ్యాచ్లో మనం ఓడిపోయినా ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మనం క్వాలిఫై అవుతాం. ఎందుకంటే మిగతా 3 టీమ్స్ మధ్య మనం ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువగా. సో మనం సూపర్ 8 క్వాలిఫై కావడం ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ గివెన్ థింగ్. అలాంటప్పుడు మనం ఇక్కడ దేనికి ప్రిపేర్ అయి ఉండాలి? తర్వాత నాకౌట్స్ కానీ సెమీస్ కానీ ఫైనల్గా అన్నీ కూడా వెస్టిండీస్లో జరుగుతాయి. సో వెస్టిండీస్లో పిచ్లో స్పిన్నర్స్కి అనుకూలిస్తాయి కాబట్టి 4 స్పిన్నర్స్తో వెళ్తున్నాం అని అతను చెప్పడం జరిగింది. మరి ఆఫ్ స్పిన్నర్ లేడు కదా టీంలో అంటే, అవును, వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు ఎక్కువగా బౌలింగ్ చేయట్లేదు. అశ్విన్ ఇండియా తరఫున చాలా కాలంగా ఆడట్లేదు. అశ్విన్ మధ్య డిస్కషన్ వచ్చింది, కానీ అక్షర్ ఇండియా తరఫున ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్లో కూడా మనకి లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ ఇస్తాడు మిడిల్ ఆర్డర్లో అని చెప్పి మేము అక్షర్ వైపు మొగ్గు చూపామని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో అది అబౌట్ స్పిన్నర్స్. రెండోది, ఇది అజిత్ ఆగర్కర్ అడ్రస్ చేశాడు, రింకు సింగ్ని తీసుకోవడం గురించి. నో డౌట్ రింకు సింగ్ ఇండియా తరఫున 11 మ్యాచ్లు ఎన్నో ఆడాడు T20s. వాటిలో అతని స్ట్రైక్ రేట్ 176 ఉంది, 5 or 6లో ఆడాడు. మనకు కావాల్సిన మిడిల్ ఆర్డర్ స్లాట్లో మంచి ఫినిషర్గా ఆడాడు, యావరేజ్ 89 ఉంది. మరి వాట్ రాంగ్ హీ హ్యాస్ డన్? అతను చేసిన తప్పేమి లేదు. ఇట్ వాజ్ ది టఫెస్ట్ డెసిషన్. కొంచెం అపాలజెటిక్గా చెప్పాడు, ఎందుకంటే మేము రింకు సింగ్ పికప్ చేయలేకపోయాం. అతను తప్పేం లేదు, అతను వెల్ డిజర్వ్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద టీమ్. కానీ 15 మందినే కదా మనం తీసుకెళ్ళేది. 15 మందిలో అతన్ని మేము టీంలో అకామిడేట్ చేయలేకపోయామని చెప్పి చెప్పడం జరిగింది. అదేగాక మా 2 వికెట్ కీపర్ని తీసుకెళ్ళాలి. ఆ 2 వికెట్ కీపర్లు కూడా మంచి బ్రహ్మాండమైన బ్యాట్స్మెన్ వాళ్ళు, రిషబ్ పంత్ కానీ సంజు శాంసన్ కానీ. సో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని మేము టీంలో అకామిడేట్ చేయలేకపోయాం అని చెప్పాడు. అతను ఇంకా మా రిజర్వ్స్లో ఉన్నాడు, మాతోనే ఉంటాడు టీంలో అయితే అతన్ని అకామిడేట్ చేయలేకపోయామని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ శివం దూబే గురించి కూడా రోహిత్ శర్మ చెప్పాడు.
ఏంటంటే శివం దుబే మాకు ఓపెనింగ్లో అంటే టాప్ ఆర్డర్లో ఫైర్ పవర్ బాగానే ఉంది, ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ బాగానే ఉంది. కానీ మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్లు ఆడడానికి వాటికి మాకు ఒక స్పెసిఫిక్ ప్లేయర్ కావాలి, ఏ బౌలర్ మీద కౌంటర్ అటాక్ చేయగలిగే ఆ రోల్ మేము శివం దుబేకి ఇస్తున్నాం. మన శివం దుబే బౌలింగ్ కూడా చేస్తాడు, నో డౌట్. ఐపీఎల్లో అతను ఎక్కువ బౌలింగ్ చేయలేదు, ఒకే ఒక ఓవర్ వేసాడు. కానీ మేము అతని బౌలింగ్ కూడా చేయిస్తాం. అతను రెడ్ బాల్ క్రికెట్లో బౌలింగ్ చేశాడు, హెస్ బిన్ బౌలింగ్ రెగ్యులర్లీ. సో అతన్ని మేము ఆ స్పెసిఫిక్ రోల్కి తీసుకున్నాం. అంటే ఆ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్గా బహుశా ఇండికేట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు రోహిత్ శర్మ. అండ్ హార్దిక్ పాండ్యా గురించి కూడా డిస్కషన్ వచ్చింది. హార్దిక్ పాండ్యాని ఎందుకు సెలెక్ట్ చేసే ఫామ్లో లేదనేది అడిగినట్టున్నారు. ప్రశ్న మనకు వినబడదు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో, వాళ్ళకి జర్నలిస్టులకి మైక్ ఉండదు. సో దానికి ఏం చెప్పాడంటే అజిత్ కాకర్కర్, మేము హార్దిక్ పాండ్యా గురించి ఎలాంటి చర్చ జరపలేదు. ఒకసారి అతను ఫిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా టీంలోకి వస్తాడు, ఎందుకంటే అతను టీంకి మంచి బ్యాలెన్స్ ఇస్తాడు. అతని ప్రెజెన్స్ వల్ల టీంకి మంచి బ్యాలెన్స్ వస్తుంది. మేము వెరీ హ్యాపీ దట్ హీస్ ఫిట్, అన్ని మ్యాచ్లో ఆడుతున్నాడు, ఐపీఎల్లో ఫిట్గా ఉన్నాడని మేము హ్యాపీగా ఉన్నాం. అతని గురించి ఎలాంటి డిస్కషన్ జరగలేదు. వైస్ కెప్టెన్సీ కూడా అతనికి ఆటోమేటిక్గా ఇచ్చామన్నట్టుగానే చెప్పారు. సో హార్దిక్ పాండ్యాకి పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కెప్టెన్ రోహిత్ కానీ సెలెక్టర్స్ కానీ. ఎందుకంటే అతను కనుక క్లిక్ అయితే మన టీంకి బోల్డ్ అనే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఎక్స్ట్రా ఒక స్పిన్నర్ ఆడించుకోవచ్చు, లేదా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో హార్దిక్ పాండ్యా బౌలింగ్ దోస్ 4 overs అండ్ బ్యాటింగ్ వెల్ డౌన్ ద లైన్, అది ఇండియన్ టీంకి చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఇస్తుంది. సో హార్దిక్ పాండ్యా విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు అతని సెలక్షన్ విషయంలో అని చాలా ఖచ్చితంగా అజిత్ అగర్కర్ చెప్పడం జరిగింది. ఇంకోటి కేఎల్ రాహుల్ ఎక్స్క్లూజన్ గురించి కూడా వచ్చింది. ఇక్కడ అతను చెప్పిన ఆన్సర్ నాకు ఏమాత్రం కన్విన్సింగ్ అనిపించలేదు. ఓకే, మీరు సంజు శాంసన్ ప్రిఫర్ చేశారు, అండ్ రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, కీపింగ్ కూడా చాలా బాగా చేస్తాడు, అతను మీ ఫస్ట్ చాయిస్ కావచ్చు. కానీ సంజు శాంసన్ బదులు సంజు శాంసన్ని ఎందుకు పిక్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ కేఎల్ రాహుల్ అనే దానికి ఆగర్కర్ చెప్పిన మాట నాకైతే అర్థం కాలేదు ఇన్ ద సెన్స్, రాహుల్ ఐపీఎల్లో ఓపెన్ చేస్తున్నాడు, మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే మిడిల్ ఆర్డర్లో ఆడే ప్లేయర్ కావాలి. రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, సంజు క్యాన్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. సంజు కూడా టాప్ ఆర్డర్లో ఆడుతున్నాడు, సంజు నెంబర్ 3లో ఆడుతున్నాడు. రాహుల్ ఈజ్ ఓపెనింగ్ ఫర్ ఎల్ఎస్జీ, సంజు ఈజ్ ప్లేయింగ్ అట్ 1 down ఫర్ ఆర్ఆర్. ఏం తేడా ఉంది? టాప్ ఆర్డర్ అంటారు కదా, నెంబర్ 3 కూడా టాప్ ఆర్డర్ని అంటారు, నెంబర్ 4 నుంచి మిడిల్ ఆర్డర్ అంటారు. సో నెంబర్ 3లో ఆడినప్పుడు మరి అతనికి రాహుల్కి తేడా ఏంటి? మీకు అతను మిడిల్ ఆర్డర్లో ఆడతాడని చెప్పి మీకు ఎలాంటి గ్యారంటీ వచ్చింది? రాహుల్ ఇండియా తరఫున T20s కూడా మిడిల్ ఆర్డర్లో 5-6 మ్యాచ్లు ఆడాడు. ఆడినప్పుడు అతను మామూలు స్ట్రైక్ రేట్ 130sలో ఉంటే, ఇండియా తరఫున T20 ఇంటర్నేషనల్స్ ఆడినప్పుడు మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4లో ఆడినప్పుడు అతని స్ట్రైక్ రేట్ ఇస్ 175, ఒక సెంచరీ కూడా చేశాడు, మంచి యావరేజ్ ఉంది అతనికి ఆ ప్లేస్లో. సో రాహుల్ కెన్ ఆల్సో ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. హీ ప్రూవ్డ్ ఇన్ ద వన్-డే వరల్డ్ కప్ ఆల్సో దట్ హీ కెన్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్ విత్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. సో అది కరెక్ట్ కాదు, నో డౌట్. సంజు శాంసన్ తీసుకోవడం నేను కూడా హ్యాపీనే, బికాస్ హీ ఈజ్ మోర్ అగ్రెసివ్ అండ్ మోర్ సూటెడ్ టు దిస్ ఫార్మాట్. నా ఐడియా ఎప్పుడు కూడా ఒకటే, ఏంటంటే కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు దే ఆర్ క్లాస్ ప్లేయర్స్, దే ఆర్ మోర్ సూటెడ్ టు వన్-డే క్రికెట్ అండ్ టెస్ట్ మ్యాచెస్. అండ్ సంజు శాంసన్ లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఆడతారు, డిఫరెంట్గా ఆడతారు, వాళ్ళు ఈ ఫార్మాట్కి సూట్ అవుతారు, మోర్ అటాకింగ్ ప్లేయర్స్ కాబట్టి. అది అలాంటిది డైరెక్ట్గా చెప్పుంటే బాగుంది. కానీ రాహుల్ ఓపెన్ చేస్తున్నాడు, ఐపీఎల్ ఫామ్ ఆధారంగా మేమేం సెలెక్ట్ చేయమని రోహిత్ శర్మ ఈ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు. మాకు ఆల్రెడీ 70% టీంని మేము ముందుగానే సెలెక్ట్ చేసేసుకున్నాం, ఓన్లీ కొన్ని స్లాట్స్ విషయంలో మాకు తర్వాత కొంచెం క్లారిటీ అవసరమైంది. ఐపీఎల్ ఫామ్ మీద మేము డిపెండ్ కాం, ఐపీఎల్ ఫామ్ రోజు రోజుకి మారుతుంటుందని రోహిత్ శర్మ అన్నాడు. మరి ఐపీఎల్ని ఎందుకు కోట్ చేశాడు అగర్కర్ ఎక్స్ప్లెనేషన్ ఏమాత్రం కరెక్ట్గా అనిపించలేదు. చాయిస్ ఓకే, సంజు శాంసన్ని మీరు ప్రిఫర్ చేశారు, రాహుల్ని చాలా కాలంగా మేము ఈ ఫార్మాట్కి దూరంగా పెట్టారు, ఈ ఫార్మాట్లో స్ట్రైక్ రేట్ విషయంలో మీకు ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు కాబట్టి పక్కన పెట్టారు, బాగానే ఉంది. మరి సంజు శాంసన్ సెలెక్ట్ చేశాము బికాస్ హీఈస్ హ్యావింగ్ బెటర్ స్ట్రైక్ రేట్ ఆర్ హీఈస్ మోర్ సూటెడ్ టు దిస్ ఫార్మాట్ స్పెసిఫిక్గా వెళ్తున్నాము. వీఆర్ కన్సిడరింగ్ మీ ఓన్లీ ఫర్ టెస్ట్ అండ్ వన్-డేస్ అంటే బాగానే ఉంది. అలా కాకుండా ఏదో డొంక తిరుగుడు ఆన్సర్ ఇవ్వడం అనేది నాకైతే కరెక్ట్ కనిపిస్తుంది. అండ్ దెర్ వాజ్ ఆల్సో ఏ క్వశ్చన్ రిగార్డింగ్ ది స్ట్రైక్ రేట్ ఆఫ్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దానికి మేము అది ఆలోచించలేదు, దాని గురించి డిస్కస్ చేయలేదు అని చెప్పాడు.
అజిత్ అగర్కర్. కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు, కోహ్లీకి ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ ఫార్మాట్లో అంతా దాని గురించి మేము అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. అది మాకు ఎలాంటి అలా దాని విషయంలో చర్చ జరగలేదని చెప్పి ఆ టైంలో రోహిత్ శర్మ కూడా నవ్వేసి ఊరుకున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ బాగుంది. గతంలో ఒకసారి అవన్నీ మీమ్స్ కూడా వస్తున్నాయి, నాకు చాలామంది పంపించారు. గతంలో ఒకసారి రోహిత్ శర్మని T20లో ఆడించడం గురించి ఒక క్వశ్చన్ రైజ్ చేసిన ప్రెస్ మీట్లో. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు అంటే రోహిత్ శర్మని డ్రాప్ చేయాలి T20s నుంచి అని చెప్పి విరాట్ కోహ్లీ కూడా గమ్మత్తైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఇప్పుడు రోహిత్ కూడా అలాంటి ఎక్స్ప్రెషనే పెట్టాడు. ఏంటి విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేటా, ఏం మాట్లాడుతున్నాను అన్నట్టుగా పెట్టాడు. నిజంగా వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, రోహిత్ విరాట్ మధ్య కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. దే ఆర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సూపర్ స్టార్స్. అలాంటి వాళ్ళ దగ్గర క్లాష్ ఆఫ్ ఈగోస్ కొంత ఉంటాయి. కానీ వాళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ దేర్ ఎబిలిటీ. ఇద్దరు కూడా గ్రేట్ ప్లేయర్స్. వాళ్ళకి ఆ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది. ఇద్దరు వారి వారి స్పెషల్ క్వాలిటీస్ని, స్పెషల్ టాలెంట్ని గుర్తిస్తారు. దాంట్లో వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉండవు. బిహేవియర్ విషయంలో వాళ్ళకు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ విషయంలో ఏమన్నా ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరికీ ఉంటాయి. దే ఆర్ నాట్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు, అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ ఏంటంటే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ దర్ టాలెంట్, ఫర్ దర్ ఎబిలిటీ, ఫర్ దర్ గ్రేట్నెస్, అది ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే ఉంది. సో అదే ఆ రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్లో కనిపించింది. అంత గతంలో విరాట్ కోహ్లీ ఎక్స్ప్రెషన్లో అంటే రోహిత్ శర్మని డ్రాప్ చేయాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కాలేదు అని చెప్పి అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు రోహిత్ శర్మ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంది. విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడినాం. సో అది దేవ్ ఆర్ ది మెయిన్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, ఏంటి నువ్వు వన్ డే వరల్డ్ కప్లో క్యాప్టెన్ చేసావు, మళ్ళీ ఐపీఎల్లో నార్మల్ ప్లేయర్గా ఆడుతున్నావు, ఇప్పుడు మళ్ళీ క్యాప్టెన్ అవుతావా అని ఎవరో చాలా చెత్త క్వశ్చన్ అది. దానికి అడిగితే రోహిత్ ఏమన్నాడంటే, నేను గతంలో కూడా బోల్డ్ అంతమంది క్యాప్టెన్సీలో ఆడాను, ప్లేయర్గా ఆడినప్పుడు ప్లేయర్గా ఆడతాను, క్యాప్టెన్గా ఆడినప్పుడు క్యాప్టెన్గా ఆడతాను, ప్లేయర్గా నా రోల్ నేను చేస్తాను అని చెప్పండి. ఇవి మెయిన్ పాయింట్స్ ఈ ప్రెస్ మీట్లో వీళ్ళిద్దరూ మాట్లాడినవి. చాలా సందేహాలు క్లియర్ చేసినట్టు అనుకోవాలి. ముఖ్యంగా నేను ఇప్పటికీ నేను పెట్టిన టీంలో కూడా నేను 4th సీమర్ని పెట్టాను. ఎవరిని, సందీప్ శర్మని పెట్టాను, / రింకు సింగ్ పెట్టాను. ఒకవేళ మీకు 4th సీమర్ అక్కర్లేదంటే రింకు సింగ్ని ఎలాగైనా టీంలో పెట్టాలని పెట్టాను. కానీ వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ అయిన అక్షర్ పటేల్ని తీసుకెళ్ళాను. ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అయితే నాకేమనిపిస్తుంది అంటే, దేర్ ఆర్ టీమ్స్ లైక్ ఇంగ్లాండ్లో మీరు ఇంగ్లాండ్ 11 కనుక చూస్తే పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. శామ్ కరన్ ఉంటాడు అంతే తప్ప వాళ్ళకి లెఫ్ట్ హ్యాండర్స్ పెద్దగా బెన్ డకెట్ లాంటి వాళ్ళు ఐ డోంట్ థింక్ దే విల్ ప్లే ఇన్ ద ఫైనల్ 11. సో ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, వాళ్ళ జాస్ బట్లర్, జానీ బేర్స్టో, లియామ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ కూడా రైట్ హ్యాండర్స్. అలాంటి చోట్ల దే మైట్ బీ హ్యావింగ్ ది ఐడియా ఆఫ్ ప్లేయింగ్ బోత్ జడేజా అండ్ అక్షర్, కుల్దీప్, ముగ్గురు స్పిన్నర్స్ని ప్లస్ హార్దిక్ అండ్ 2 పేసర్స్ ఇన్ బుమ్రా అండ్ హర్షదీప్ ఆర్ సిరాజ్. సో వాళ్ళకి ఏంటంటే దానివల్ల మీకు నెంబర్ 8 దాకా అక్షర్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8 మీకు బోల్డ్ బ్యాటింగ్ డెప్త్ వస్తుంది. సో ఎక్కువ మంది రైట్ హ్యాండర్స్ ఉండే టీంకి అగేన్స్ట్గా యూ కెన్ ప్లే 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ప్లస్ యువర్ కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, కానీ అతను డిఫరెంట్ కదా, అతన్ని బాల్ లోపలికి వస్తుంది, వీళ్ళు బాల్ బయటకి టర్న్ అవుతుంది రైట్ హ్యాండర్స్. సో అలాంటి ఐడియా ఉన్నది వాళ్ళకి. అందుకే అక్షర్ పటేల్ని 15లో పెట్టారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ లాంటి టీంలు, కొన్ని టీమ్స్ ఉన్నాయి, మేబీ ఆస్ట్రేలియా టీం కూడా నేను పర్టికులర్ ఆస్ట్రేలియాలో కూడా ఎవరున్నారు నాకు తెలిసి బేసిక్గా ట్రావిస్ హెడ్, వార్నర్ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు. అలాంటి టీమ్స్ అగేన్స్ట్గా, కొన్ని టీమ్స్కి అగేన్స్ట్గా దే ఆర్ ట్రైంగ్ టు ప్లే బోత్ అక్షర్ అండ్ జడేజా ఇన్ ది 11. దానివల్ల మీకు ముగ్గురు ఆల్రౌండర్స్ ఉంటారు టీంలో, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ వస్తుంది. అందుకనే అక్షర్ని తీసుకున్నారు 11లోకి, ఒక రోల్స్ స్పెసిఫిక్ టాస్క్ కోసం అని చెప్పి నాకు అనిపిస్తుంది. సరే, మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.